ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్ లో 4 కూడల సెంటర్ లో ఉన్నాం. ఇటీవల కాలంలో ఈ యొక్క బాలాజీ చౌక్ సెంటర్ లో గతంలో కాలువ నిర్మాణాల పేరుతో షాపులు ఏవైతే కూలగొట్టారో వాటికి నూతన నిర్మాణం చేపట్టడం జరిగింది. కోర్టు వివాదాల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకుల అండతో ఈ యొక్క షాపులను కట్టడం జరిగిందని విదితమే. అయితే దీనికి సంబంధించి రోజు ఈ యొక్క నూతన షాపుల నిర్మాణం ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రారంభించడానికి ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎరుపుల సుబ్బారావు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ జాబులో వీళ్ళు ఊరేగింపుగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఎలక్షన్ కి సంబంధించి ఎన్నికల కోడ్ ఉందో ఈ కోడ్ ని సంబంధించి ఇక్కడ ప్రచార రథం ఏదైతే ఉందో దాన్ని ఎన్నికల అధికారులు అలాగే పోలీస్ శాఖ వారు అలాగే మున్సిపల్ మేనేజర్ కూడా వచ్చి పరీక్షించడం జరిగింది. వాటిని ఇవన్నీ కూడా తీయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఏవైతే అత్యుత్సాహంతో ఈ యొక్క నూతన షాపులకి స్టిక్కరింగ్లు ఉన్నాయో ఆ స్టిక్కర్స్ అంటించడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈ యొక్క స్టిక్కర్లను తొలగించి ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా కేసులు కడతామని చెప్పేసి అధికారులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఏం జరుగుతుంది ఏంటి అలాగే ఈ యొక్క షాపుల ప్రారంభోత్సవం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎవరెవరు చేస్తారు ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది.